హలో అండి, ఆత్మీయులందరికీ నమస్కారం. మా వంటశాలకు పునఃస్వాగతం. క్రమం తప్పకుండా ప్రతిరోజు అమ్మకు నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాం కదండి. అందులో భాగంగా 7వ రోజు నైవేద్యం పులగం. ఇక అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. మరి దీని తయారీకి 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. అదే గ్లాస్ తోటి 1 గ్లాసు పెసరపప్పు తీసుకొని శుభ్రంగా కడిగి 2 సార్లు కడిగి పక్కకు పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని పొయ్యి మీద ఓ పావు నూనె, ఓ చెంచాడు నెయ్యి, ఓ టీ స్పూను ఆవాలు, ఓ టీ స్పూను జీలకర్ర, ఓ టీ స్పూను మిరియాలు, ఒక 5 పచ్చిమిరపకాయ చీలికలు, తర్వాత 4 కరివేపాకు రెల్లలు, ఓ ఇంచి అల్లం ముక్క తరుగు వేసి చక్కగా వేగనివ్వాలి. మనం ఇంతకు ముందే పెసరపప్పు బియ్యం కడిగి ఉంచుకున్నాం కదా, అవి నీళ్లు రాకుండా మొత్తం ఇందులో వేసేయాలి. తర్వాత ఓ టీ స్పూన్ పసుపు వేసి మొత్తం తిప్పాలి. తర్వాత బియ్యం కొలిచిన గ్లాసు ఏదైతే ఉందో దాంతో 4 గ్లాసులు నీళ్లు పోయాలి. అప్పుడు ఏంటంటే అన్నం మెత్తగా అవ్వకుండా చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఇప్పుడు ఓ టీ స్పూను సాల్ట్ వేయాలి అందులో. ఈ ఎసట్లో వేస్తేనే అన్నానికంతా చక్కగా పట్టుకుంటుంది. ఆ తర్వాత కొంచెం వేడెక్కనిచ్చి కుక్కర్ మూత పెట్టేయాలి. 3 విజిల్స్ అయ్యేసరికి పులగం రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, చక్కగా ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగా అయిపోయే నైవేద్యం ఇది. చూడండి ఎంత చక్కగా పొడి పొడిలాడుతూ ఉందో. మనం నవరాత్రుల సందర్భంగా చేస్తున్న నైవేద్యాలలో 7వ రోజు నైవేద్యం పులగం. ఇదండి ఈరోజు వీడియో. మరో రోజు మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. సెలవా మరి.